గుడికి వెళ్ళి వచ్చామండి, చింతామణి గుడికి. అలాగే శివ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూసుకుని తిలాబాండేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. అయితే ఇక్కడ దారి పొడుగున వెళ్తున్నప్పుడు ఎక్కడంటే అక్కడ ప్రసాదాలు పంచిపెడతారండి. అన్ని చోట్ల ప్రసాదాలు పంచిపెడతారు. రసగుల్లా, కిచిడి ఉంటుంది కదా, సాబుదానా కిచిడి, అవన్నీ పెడతారనమాట. ఒక చోట ఇక్కడ కూడా ఉంది, చూపిస్తారండి. ఇదిగోండి, కొంచెం ముందు పంచిపెట్టారు, మళ్ళీ ఇక్కడ కూడా పంచిపెడతారు. ప్రసాదం తీసుకోండి. చూసారా, ఇలా ప్రతి చోట పంచిపెడతారు ఫ్రెండ్స్. ఎక్కడంటే అక్కడ ప్రసాదాలు అలా పంచిపెడుతూనే ఉంటారు మొత్తం. సాయంత్రం నేను కింద గంగకి వెళ్తాను. అంటే సాయంత్రం ఎప్పుడొకప్పుడు వెళ్తాను. అక్కడ కూడా ఫుల్ జనం ఉన్నారు, అది కూడా చూపిస్తాను నేను. చాలా చాలా బాగుంది అసలు, ఎంత అందంగా ఉందో అసలు. కాశీలో శివరాత్రికి ఇంత అద్భుతంగా ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. జనంతో కోలాహలంగా ఉందండి అసలు. తీర్థానికి ఎంతమంది ఉంటారో అంతకంటే ఎక్కువ రెట్టింపు జనం ఉన్నారు తెలుసా. వీధులన్నీ నిండిపోయినాయి, మొత్తం జనాలతో నిండిపోయింది, భక్తులతోటి. ప్రతి గుడి కూడా కిటకిటలాడిపోతుంది అనమాట భక్తులతోటి. అంత బాగుంది, భక్తుల రద్దీతో ఫుల్గా ఉంది అసలు. ఈ సంవత్సరం ఇలాగ కాశీలో ఉండడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో ఎప్పుడైనా వస్తానని అనుకున్నాను శివరాత్రి టైంకి. ఈసారి రావడం, అమ్మవారి వార్షికోత్సవం అని చెప్పి రావడం, అమ్మవారే ఇలా ఉంచేయడం, మేము శివరాత్రికి ఉండడం చాలా సంతోషంగా ఉంది, నిజం చెప్తున్నాను. ఇప్పుడు టెంపుల్కి వెళ్దామండి, తిలాబాండేశ్వర టెంపుల్కి. జనం ఉంటారు ఫుల్గాను, చూసి చూద్దాం. దర్శనం అయితే సరే, లేదంటే పైన దండం పెట్టుకుని వచ్చేయడమే. ఇలా వెళ్ళాలి. అదేమో ఆపోజిట్ సందు, మేము ఉండేది ఆపోజిట్ సందులోకి. దీని ఆపోజిట్ సందులోకి వెళ్ళిపోతే మేము ఉంటాము. ఇటు నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే తిలాబాండేశ్వరుడు వస్తాడనమాట. చూద్దాం. అన్నీ చింతామణి గణపతి గుడిలో కూడా మొత్తం శివలింగాలండి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఫ్రెండ్స్. అన్ని చోట్ల శివలింగాలు ఉంటాయి, మనం దర్శనం చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామీజీ కట్టించిన టెంపుల్ కూడా ఉందండి. దత్తాత్రేయుడు, తర్వాత ఈశ్వరుడు, తర్వాత హనుమాన్. అది కూడా చూసుకుని వచ్చాం మేము. జాగ్రత్తగా వెళ్ళాలి, ఇరుకు రోడ్లు కదా. సరే, ఒక నిమిషం వీళ్ళు వెళ్ళిపోతున్నారే మనకు ఎట్లాగా. ఒక నిమిషం. ఇదిగోండి, ఇంకా చివరి దాకా ఉంది తిలాబాండేశ్వరిని దర్శించుకోవడానికి. ఈ చివరి నుంచి ఆ చివరి, అక్కడ లైన్ ఎక్కడ కనపడట్లేదు. ఇక్కడి నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. అదే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుంది. ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం చాలాసార్లు. ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని తర్వాత శివరాత్రి అయిన తర్వాత దర్శనం చేసుకుందాం, సరేనా? మీకు చూపించా ఆల్రెడీ. ఇప్పుడు నించున్నామంటే ఇక్కడే ఇరుక్కుపోతాం ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో పనులేమో బాబు, ఇంటి దగ్గర అభిషేకాలు ఉన్నాయి ఇంకాను.
చూసారు కదా ఫ్రెండ్స్, తిలాభాండేశ్వర టెంపుల్‌లో ఫుల్ జనమున్నారు. దర్శనం అయితే అవ్వలేదు. మేమైతే వెనక్కొచ్చేసాము. అక్కడ చిన్న పిల్లల వేషాలు చూసారు కదా! శివుడు, పార్వతి అలాగ వేషాలు వేసుకొని అలా వస్తారనమాట. అన్ని రకరకాల వేషధారణలో అలా రోడ్ల మీద తిరుగుతారనమాట. అయితే ఇక్కడి నుంచి మేము మళ్ళీ మా రూమ్‌కెళ్ళిపోతున్నామండి. వెళ్ళే దారిలో అడుగడుగునా శివలింగాలుంటాయని చెప్పాను కదా! ఎక్కడ చూసినా శివ టెంపుల్స్ ఉంటాయండి. చాలా బాగా అలంకారం చేస్తారు. చాలా చేస్తారు శివరాత్రి అయితే. మామూలుగా ఉండదు. ఈసారి మీకెప్పుడైనా కుదిరితే గనక శివరాత్రికి రండి. చాలా చాలా బావుంటుందనమాట. కన్నుల పండుగగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మా రూమ్‌కెళ్తున్నాం మేము. రూమ్‌కి వెళ్తూ ఉంటే చూసారా, ఈ రోడ్డు చూసారా ఎంత ఇరుకు రోడ్డు ఉందోనో. ఇక్కడే బళ్ళొస్తూ ఉంటాయి. అంటే సామాన్లు పట్టుకెళ్ళేవి, లగేజ్ పట్టుకెళ్తారు కదా! ఆ ఎడ్ల బండి లాంటివి అవి ఇక్కడే వస్తూ ఉంటాయి. బైకులొస్తూ ఉంటాయి. ఇక్కడే ఆటోలొస్తూ ఉంటాయి. ఈ ఈ లైన్‌లోనే అనమాట. ఎంత చిన్నగా ఉందో చూడండి. పక్కన గుద్దేస్తారేమో అని మనకు భయమేస్తూ ఉంటుంది గానీ, అట్లా ఏం గుద్దకుండానే వెళ్తూ ఉంటారు. మనకి మాత్రం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్తూ ఉండాలనమాట జాగ్రత్తగాను. ఇంక కాశీ మొత్తం మడిచీరతోటే తిరిగేసాను నేనైతేను. అందరూ అంతే. అయితే ఇక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగు ప్రతి ఇంట్లోనూ ఒక శివ టెంపుల్ ఉంటుందనమాట. ఇలాగ మేము తీసుకున్న ఇంట్లో కూడా ఇలా శివ మందిరం ఉంది. ఆ మందిరంలో వాళ్ళందరూ కూడా పొద్దున్నుంచి ఉపవాసాలుంటారు కదా! రాత్రి అభిషేకాలు చేయించుకుంటారనమాట. అలా జరుగుతుంది మేమున్న ఇంట్లో. అక్కడ అభిషేకాలు చేసుకుంటున్నారు. ఆ ఓనర్ వాళ్ళ ఆహ్, అమ్మాయి వాళ్ళు అనుకుంటాను. వాళ్ళ తాలూకు వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. పూజ అయిన తర్వాత మా అందరికీ కూడా ప్రసాదాలవి ఇచ్చారు. ఆహ్, మేము కూడా రాత్రి అభిషేకాలవి చేసుకున్నాము. అది కూడా మీకు చూపిస్తాను. ఇదే వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఆహ్, అయితే ఇక్కడ శివాలయాల్లో ఏం చేస్తారంటే చలి కదా ఫ్రెండ్స్, బాగా చల్లగా ఉంటుంది కాబట్టి నైట్ అయ్యేటప్పటికి నందికి, శివుడికి ఏం చేస్తారంటే ఇదే ఇదే. రగ్గులు కప్పుతారనమాట. నందీశ్వరుడికి రగ్గు కప్పుతారు. అలాగే శివుడు శివలింగాలు ఉంటాయి కదా! వాటిలన్నిటికి కూడా రగ్గులు కప్పుతారనమాట. చాలా బావుంటుంది. నేను ఫస్ట్ టైమ్ చూసాను. ఏంటి ఇలా కప్పేస్తున్నారు అని అనుకున్నాను. అక్కడ అడిగితే చెప్పారనమాట. ఇలా చలికాలం కదా! అలా కప్పుతారని చెప్పి చెప్పారనమాట. అక్కడ ఆ టెంపుల్ తాలూకు వాళ్ళందరూ చుట్టాలనమాట. ఈవిడైతే పిన్ని గారు, కాశీ పిన్ని గారు. అప్పుడు మీరు చూసారు మీరు. మీకందరికీ చూపించాను. వాళ్ళందరూ కూడా పూజ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ కాశీ అంటే చాలా కాశీలో శివరాత్రి అంటే చాలా స్పెషల్ అండి. అసల ప్రతి గుడి కూడా కళకళలాడిపోతూ ఉంటుందనమాట. అయితే ఇప్పుడు ఇక మేమందరం కలిసి వెళ్ళాం కదండీ! వాళ్ళందరూ కలిసి ఇక్కడ అభిషేకాలు చేసుకుంటున్నారనమాట. తెల్లవార్లు అభిషేకాలు చేశారండి. మా వాళ్ళు కూడా అక్కడ కూర్చొని అభిషేకాలు చేసుకుంటున్నారు. శివరాత్రి అసలు మామూలుగా లేదండి. అసలు చాలా 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 బాగుంది. ఈ సంవత్సరం వెళ్ళడం చాలా అదృష్టం అనమాట. నేను ఎప్పుడైనా వెళ్తానా అని అనుకున్నాను. కానీ ఆ ఈశ్వరుడు ఈ సంవత్సరం మాత్రం రప్పించుకున్నాడు. అలాగే ప్రతి సంవత్సరం వెళ్ళాలని కోరుకుంది. చూద్దాం మరి ఏమవుతుందో. అయితే ఇట్లాగా అభిషేకాలు నేనైతే మాత్రం రాత్రంతా మెలుకువనేమి ఉండలేదండి. మా వారైతే తెల్లవారు అభిషేకం చేసుకున్నారు. నేను ఇంటికి వచ్చి కాసేపు పడుకున్నాను. పడుకుని లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము విశ్వనాథ దర్శనానికి వెళ్ళిపోయాము. విశ్వనాథ దర్శనం చేసుకుని వచ్చేసాము. అయితే మీకు నేను గంగ దగ్గర కూడా చూపిస్తాను కదా! గంగా ఘాట్‌కి వెళ్ళి అక్కడ కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తానని, గంగా అందాలు చూపిస్తానని కదా! అక్కడ చూడండి అసలు నిజంగాను ఎంత బావుంటుందో లైటింగ్స్‌తోను. అక్కడ అన్నీ దీపాలవి పెట్టేశారనమాట. ఆల్రెడీ దీపాలవి వెలిగించేశారు. ఆ టైంకి నేను వెళ్ళలేదే అని కొంచెం బాధ అనిపించింది. ఆ ప్రమిదలవి ఉన్నాయి అక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో దీపాలు మొత్తం చూసారా? ఇవన్నీ దీపాలు పెట్టారు. ఇవన్నీ వెలిగిస్తారనమాట. ఈ ఘాటు మొత్తం అంతా దీపాలు పెట్టేశారు. చూసారా? ఇదిగోండి. ఇవన్నీ వెలిగిస్తే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా! చూడండి, అన్నీ మొత్తం పెట్టారు దీపాలు. కొన్ని వెలిగించేశారు మొత్తం.
ఏదో యాగంతో సంబంధించి శివుడు చెప్పాడంట. ఆ శివుడు మనం డైరెక్ట్ తాగిపోయి మనం తాగుతూ ఉన్నాం కదా, ఆ యాగం చూడండి, ఇలా గంగ ఒడ్డున కూర్చుని ఇట్లా యాగాలు చేస్తారన్నమాట. ఇదిగో చూసారా ఇక్కడ శివుడు, నేను పైన ఒడ్డు మీద ఉన్నా, ఇట్లా గట్టు మీద నడుస్తున్నాను. శివుడు ఇట్లా ఉన్నాడు అన్నమాట శివాకారంలో. ఇక్కడ చూపిస్తారండి, చిత్రం ఎన్ని వెలిగించారో దీపాలు. ఇదిగోండి ఇదన్నమాట. క్షేమేశ్వర లింగం అక్కడ ఉంటుంది. అదండి వచ్చిన దాన్ని వెళ్ళిపోదాం అప్పుడు మళ్ళీ. మనకు తెలియలేదు. ఇదిగోండి గంగమ్మ. బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఠాకిని హాకిని సర్ప స్వాపద తస్కరాత్ సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు మమ సహకుటుంబం రక్షంతు సర్వాన్ జనాన్ రక్షంతు. పోయండి ఆపో ఇష్టామయ అభవస్థానం ఉద్యోగ శిక్షే వ్యవస్థితేన తస్మార్గం శిక్షయాయ ఆపో జనేదాతన శుద్ధోదకృష్ణకాయాగుసద్రియ వినియోగ నమ సంభవే అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యా నమః మయోభే దర్శపూర్ణమాసాత్మనే దత్తనేభ్యా నమః నమః చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యా నమః మహేశ్వరాభ్యా నమః నమః శివతరాయ జ్యోతిష్ఠోమాత్మనే గరిష్ఠకాభ్యా నమః నమః శివతరాయ సర్వదత్తాత్మనే గరదలుష్టాభ్యా నమః నమః సంభవే అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః మయోభే దర్శపూర్ణమాసాత్మనే శ్రీ స్వాహ నమః శంకరాయ చాతుర్మాస్యాత్మనే చికాయ విడు మహేశ్వరాయ వందాత్మనే కోచాయ నమః శివతరాయ జ్యోతిష్ఠోమాత్మనే నేత్రత్రయ విడు నమః సర్వగత్తాత్మనేస్త్రాయ విడు భూద్భవస్వరామిడి దిగ్బంధః ధ్యానం ఆపాతాళవస్థలాంత భువన బ్రహ్మాండమావిస్మర జ్యోతిస్పాడిలింగ లింగమలసత్పూర్ణే ధ్వాంతామృతైః అస్తోకామృతలోకమే సురదుద్రాన్ వాగం ధ్యానేప్యతే విప్రాపితే శివ నీళ్ళు పోస్తుండే అలాగా ఓం నమః శివాయ అనుకుంటూ తెంచమే మయశ్చమే ప్రియంచమే కామశ్చమే కామశ్చమే సోమనజశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవణంచమే అంతాచమే ధత్తాచమే క్షేమశ్చమే ధృతంచమే విశ్వంచమే మహచ్చమే సంవిచ్చమే అజ్ఞాత్రంచమే సూచ్చమే ప్రయోచ్చమే శీరంచమే లయశ్చమర్దంచమే వృతంచమే క్షవంచమే నామయశ్చమే దీవాసుచ్చమే దీర్ఘాయుత్వంచమే మిత్రంచమే భయంచమే సుగంచమే శీరంచమే శూషాచమే సుదినంచమే ఓం శాంతి శాంతి శాంతి. హర నమ పార్వతీపతయే హర మహాదేవ హర. వెండీశ్వరాయ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమో ఈత్ర్యాయ చ తప్యాయ చ నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తువాయ చ హరోం హర హర నమః సోమాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ హరణాయ చ నమః సంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో
नमस्ताराय नमः शंभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीत्याय च कूल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः शिष्याय च फेण्याय च नमः सिगत्याय च प्रवाक्याय च नमः हिरण्याय च प्रबध्याय च नमः किकंसे नमः। ये बकेट ले लीजिए दूध चढ़ाने के लिए। शिवासरव्याय तोदयाय नोद्रव्या याते रुद्र शिवा तनोरु घोरा पापगासने तयानस्तनु वासन्तवया विरजन्ता विजानसीः यामिशङ्करिजन्तास्तेक परजस्तवे शिवाङ्करित्रदान् गुरुमायिकं क्षेपुरजन्तिकतो शिवेनुदात्ताकरिजाच्छवदांसे विधानः सर्वमित्यग्रे यक्ष्मगुमनादुतो अध्यवाडुदि वक्ता प्रथमो दैव्याभिषगो ऐः सर्वाण्यभयं सर्वातयाडुदान्यः सर्पधनेलग्रीवविलोहितः तेन गोपादसन्नदसन्नुतार्यः तेन सायूनां पदये नमो नमः हे परिचरायारण्यानां पदये नमो नमः श्रुकाभिभ्याजगामिभ्यामुच्चतां पदये नमो नमः गणक्तञ्जरद्दप्रकुन्तानां पदये नमो नमः स्टेजनायकरिचरायकुलञ्चानां पदये नमो नमः भाविभ्यश्च वो नमो नमः आतन्बानेभ्यः प्रदानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यश्च वो नमो नमः स्यद्भ्यविद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यस्यानेभ्यश्च वो नमो नमः स्वभ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः तिष्ठद्भ्यो दावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमः अष्टेभ्यो अष्टपतिभ्यश्च वो नमः नमः व्याधिनीभ्यो विद्यन्तेभ्यश्च वो नमो नमः अभ्यस्त्रगमदेभ्यश्च वो नमो नमः वृत्सेभ्यो वृत्सपतिभ्यश्च वो नमो नमः व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमः गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमः रूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमः महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमः ऋतिभ्यो ऋतेभ्यश्च वो नमो नमः ऋतेभ्यो ऋतपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहेतुभ्यश्च वो नमो नमः उदगारेभ्यश्च वो नमो नमः कुक्किरेभ्यो देवानागुम्भ्यो नमो क्षेणकेभ्यो नमो विचर्मत्येभ्यो नमो आनिर्हदेभ्यो नमो आमीरुत्येभ्यः प्रापेन्द्रस्पदेतरत्रन्नेरलोहितः येषां पुरुषाणाम् येषां विद्यनामतो याते रुद्रशिवातनो शिवा विश्वाह वेडिरे शिवा रुद्रश्च वेडिरे दयानमणि एवते इमागो रुद्राय तपसे वर्तने क्षेत्रीराय प्रवरावहे मत निधानस्य वसे उद्यपते चतुष्पदे विश्वं वृक्षङ्ग्रामे अस्मिन्नातरो गुडानो रुद्रोतुरमित्रे क्षेत्रीराय नमता विदेवते यच्छञ्चयोस्तमनुराय जय पितारस्य उदवरद्रपणीतो माना महातो विमान ఇదిగోండి గంగ ఒడ్డు కూడా చూపించాను మీకు. నేను గంగ దగ్గరికి వెళ్ళి చూపించాను. అలాగే శివరాత్రి రోజు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ అభిషేకాలు అయితే చేసేసుకున్నాం మేము. చక్కగా చేయించారు. అవన్నీ మీకు చూపించాను. చూసిన తర్వాత మర్నాడు ఆ రోజంతా ఉపవాసం ఉంటాం కదండి. ఉపవాసం ఉన్న తర్వాత ఈ కరివేన సత్రంలోనే భోజనానికి మేము ముందే రాయించుకోవాలన్నమాట. మేము రాయించుకున్నాము. అందుకే అక్కడికి వచ్చేసాం అనమాట. భోజనానికి వచ్చేసాము. చక్కగా హ్యాపీగా ఏం వండుకోక్కర్లేదు మనం. వాళ్ళే అన్నీ వండి పెట్టేస్తారు. 12 దగ్గర నుంచి భోజనాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. వచ్చిన భక్తులందరికీ కూడా 9 రోజులు ఫుడ్ అయితే వెతుక్కోక్కర్లేదండి. పొద్దున్న భోజనం ఇచ్చేస్తారు. అలాగే రాత్రి భోజనం పెడతారు. రాత్రి టిఫిన్లు అయితే ఇంటికి ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట. పట్టుకెళ్ళిపోవచ్చు. కాకపోతే ముందుగానే రాయించుకోవాలన్నమాట. అయితే భోజనాలు పెట్టారు కదండి. పెట్టిన తర్వాత ఆవిడ అక్కడ చేతిలో ₹1 పెట్టి ఆ ఉపాసన పట్టించుకుంటున్నారనమాట. ఆ ఉపాసన అంటే కొంచెం చేతిలో నీరు పోసి తీర్థం ఇస్తారనమాట. అది ఆ ఉపాసన అంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అట్లా చేస్తున్నారనమాట ఆవిడ. మేమందరూ కూడా హ్యాపీగా తృప్తిగా భోజనాలు అయితే చేసేసామన్నమాట. ఇంట్లో వండుకునే పని లేదు కదా. హాయిగా హ్యాపీగా రెడీ అయిపోయి దేవుడు గుడి దగ్గర దర్శనం చేసేసుకొచ్చి భోజనాలు చేసేసేయడమే. అంతే. కాశీకి వస్తే 9 రోజులు హ్యాపీగా అన్ని గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు. చక్కగా భోజనానికి మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ భోజనాలు చేసేసేయచ్చు అనమాట. శివరాత్రి రోజు వేసిన వేషధారణ ఇవన్నీ ఇట్లా ఇవన్నీ వేషాలు వేసుకుని వీధిలోంచి వెళ్తారండి. ఇవన్నీ చూడండి, ఇట్లాంటి వేషాలు వేసుకుంటారు అనమాట.
మేము ఇప్పుడు తిలాబాండేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. మళ్ళీ వచ్చాం తిలాబాండేశ్వరికి. మళ్ళీ తిలాబాండేశ్వర స్వామి దర్శనం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.